తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ పాలసీపై సమీక్ష. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అమరావతి డిక్లరేషన్ విడుదల. అతిపెద్ద ఎకోసిస్టమ్ ఏర్పాటుకు నిర్ణయం. పక్క ఆధారాలతోనే మిథున్ రెడ్డి అరెస్ట్. వైసీపీ పాలనతో రాష్ట్రం వెనక్కెళ్లింది. ఫైళ్ల దగ్ధం కేసు దర్యాప్తు కొనసాగుతుందన్న అనిత. కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నారు. దుష్ట పాలన అంతానికి కలిసి పనిచేద్దాం. బాబు లోకేష్ కు బుద్ధి చెబుతామన్న అంబటి. లిక్కర్ స్కామ్ కోర్టు పరిధిలో ఉంది. స్పందించడం భావ్యం కాదన్న పవన్. జగన్ పై కక్ష సాధించడం లేదన్న డిప్యూటీ సీఎం. జగన్ ఆర్థిక ఉగ్రవాది. లిక్కర్ స్కామే ఇందుకు నిదర్శనం. ఆస్తులన్నీ పేదలకు పంచాలన్న వర్మ. మద్యం స్కామ్లో మిథున్ సూత్రధారే. మూల విరాట్ జగన్. ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ హాట్ కమెంట్. అమరావతిలో నారాయణ పర్యటన. ప్రభుత్వ భవనాల పనుల పరిశీలన. పురోగతిపై మంత్రి అసంతృప్తి. భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షం. వానలోనే పొంగులేటి శ్రీధర్ బాబు పర్యటన. గోరి కొత్తపల్లి పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని 12,000 ఇచ్చారు. బీఆర్ఎస్ టైంలో 1,60,000 జాబులు ఇచ్చాం. కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదన్న హరీష్ రావు. విజయవాడ శాతవాహన దగ్గర టెన్షన్. బలవంతంగా కాలేజీని తెరిచి పరిరక్షణ సమితి. విద్యార్థులకు అన్యాయం చేశారని ఆగ్రహం. సూర్యాపేటలో భారీ దోపిడీ. గోడకు రంధ్రం. షట్టర్ ధ్వంసం. జ్యువెలరీ షాపులో 18 కిలోల బంగారం చోరీ. ఆసిఫాబాద్లో ఆదివాసీల ఆందోళన. టైగర్ కారిడార్ రద్దుకు డిమాండ్. జీవో 49 ఎత్తేయాలంటూ నినాదాలు. ఏఐసీసీ ఆఫీసులో ఖర్గే జన్మదిన వేడుకలు. హాజరైన రాహుల్, ప్రియాంక గాంధీ. శుభాకాంక్షలు తెలిపిన నేతలు. తొలి రోజే ఉభయ సభల్లో వాడి వేడి. ఆపరేషన్ సింధూర్పై చర్చకు విపక్షాల పట్టు. ఉగ్రదాడిని లేవనెత్తిన విపక్ష నేత ఖర్గే. ఆపరేషన్ సింధూర్తో సైనికులు సత్తా చాటారు. ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి. సమావేశాలు ఫలప్రదంగా సాగాలన్న ప్రధాని. సుప్రీంలో సీఎం సిద్ధరామయ్యకు ఊరట. ముడా స్కామ్లో ఈడీ పిటిషన్ను కొట్టివేత. రాజకీయాల కోసం ఈడీని వాడుతున్నారని ఆగ్రహం. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.